నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవి వినయ్ స్వీట్ హోమ్. నా పేరు దేవి అండి. మేము మా ఆర్మీ క్వార్టర్స్‌లో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఈరోజైతే లంచ్ ఇంకా నేను కొద్దిగా కూరగాయలైతే తీసుకొచ్చుకుంటున్నాను. ఎలా తీసుకొచ్చాను, తర్వాత వంట ఎలా చేసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆర్మీ క్వార్టర్స్‌లో అయితే 1 ఆర్ 2 మాత్రమే కూరగాయల షాపులు ఉంటాయండి. అవి కూడా చాలా దూరంగా ఉంటాయి. మనలాగా దగ్గర దగ్గర కూరగాయల షాపులు, బండ్లు అలా ఏమి ఉండవు. కాకపోతే మనకు కావాల్సినప్పుడు వెళ్ళేసి తెచ్చేసుకోవడమే. ఇప్పుడైతే నేనైతే ఫస్ట్ అయితే కూరగాయలకు వెళ్ళొచ్చిన తర్వాత వంట అయితే చేస్తున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. నేను కూరగాయలు ఏం తీసుకొచ్చాను ఏంటి అనేది, తర్వాత వంట ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను మొత్తం అనేది షేర్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే కూరగాయలకు వెళ్ళకముందే నేనైతే బియ్యం అయితే శుభ్రంగా కడిగేసి నానబెట్టేసి వెళ్ళాను. సరిపడినన్ని వాటర్ పోసేసి. మేము ఎక్కువగా అయితే సరేసరి అయితే పెట్టేసుకుంటాము. తర్వాత కందిపప్పు, కొద్దిగా పసుపు, 2 టమాటాలు వేసేసి కుక్కర్లో అయితే విజిల్కి అయితే పెట్టేశాను. ఇదైతే సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను. ఈరోజు సాంబారు నెక్స్ట్ రైస్ అంతే అనమాట. సింపుల్గా అయితే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇండక్షన్ మీద అయితే ఒక పక్క రైస్ అవుతుంది, ఇంకొక పక్క అయితే కుక్కర్లో పప్పు ఉడుకుతుంది కదండి. అంతలోపు అయితే నేను ఉల్లిపాయలు శుభ్రంగా కట్ చేసుకున్నాను. కడిగేసి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత పండుమిర్చి కూడా కట్ చేసుకొని కరివేపాకు కూడా ఒక ప్లేట్లో వేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను. అంటే తర్వాత సాంబార్ తర్వాత పెట్టుకోవాలి కదా, ఫస్ట్ అవి కూడా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత గిన్నెలు అలాగే ఉండిపోయాయి. బ్రేక్ఫాస్ట్ చేసి పూజ చేసుకొని కూరగాయలకి అయితే వెళ్ళిపోయానని చెప్పాను కదా, ఈ గిన్నెలు అలాగే ఉండిపోయాయి అనమాట. ఈరోజు క్లైమేట్ అయితే చాలా బాగుందండి. వర్షాలు అయితే మాకు 4 to 5 డేస్ నుంచి వర్షాలు అయితే ఫుల్ పడుతున్నాయి. కొంచెం వర్షం తగ్గింది, క్లైమేట్ అనేది చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా, చల్లగా ఉంది. కాబట్టి కూరగాయలు కూడా కొద్దిగా ఇంట్లోకి కావాలనేసి మేమైతే తీసుకోవడానికి మా ఫ్రెండ్తో కలిసి ఇద్దరం కలిసి అయితే వెళ్ళిపోయాము. అక్కడైతే కూరగాయలు మాత్రం మార్నింగ్ వెళ్ళామనుకోండి చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. అదే ఈవినింగ్ వెళ్ళామనుకోండి, మీ ఉండే ఏరియాలో క్వార్టర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మొత్తం అందరూ మార్నింగ్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి లాస్ట్లో మనకు మిగిలినవి కొనుక్కొచ్చుకోవాల్సి వస్తుంది. డబ్బులు పెట్టి కూడా మనమైతే వాడిపోయినవి అయితే తెచ్చుకోవాలి. అందుకనేసి ఈరోజైతే మార్నింగ్ అయితే నేను మా ఫ్రెండ్ మాట్లాడేసుకొని వెళ్ళేసేసి వచ్చాము. తర్వాత అయితే ఈ విధంగా అయితే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు ఎందుకో అండి ఎక్కువ వండాలనిపించలేదు, సింపుల్గానే వండేస్తున్నాను. ఇప్పుడు తర్వాత అయితే పప్పు అయితే ఉడికిపోయిందండి. పప్పు అయితే నేనేంటంటే ఒక విజిల్ హై ఫ్లేమ్లో, ఒక విజిల్ అయితే లో ఫ్లేమ్లో ఉడికించుకుంటానండి అంతే. పప్పు అనేది కరెక్ట్గా ఉడికిపోతుంది. ఇంకొక పక్క ఏంటంటే నేను మునక్కాయలు కూడా మార్నింగే ఉడకబెట్టేసి వెళ్ళానండి. బియ్యం కడిగేసి మునక్కాయలు కూడా ఉడకబెట్టేసి వెళ్ళాను. ఇప్పుడు ఏంటంటే ఇంక తిరువాతకి వేసుకోవాలి కదా, తిరువాత కోసం అయితే ఇండక్షన్ మీదనే కడాయి పెట్టేసుకొని నేనైతే ఆవాల నూనె యూజ్ చేస్తున్నాను. మీరైతే ఏ ఆయిల్ యూజ్ చేస్తే అదైతే వేసుకోవచ్చు. తర్వాత అందులో అయితే ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. అవైతే చిటపట్లాడిన తర్వాత సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న పండు మిర్చిలు, ఇంకా ఎర్రగడ్డ ముక్కలు, ఇంకా కరివేపాకు, మేమైతే ఎర్రగడ్డలు అంటామన్నమాట ఉల్లిపాయలని, ఇవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా తొందరగా ఫ్రై అవ్వాలనుకోండి కొద్దిగా సాల్ట్ వేసుకున్నామంటే ఉల్లిపాయలు అనేవి చాలా తొందరగా అయితే ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా అయితే ఇంగువ కూడా వేసేసుకుంటున్నాను. ఇంగువ వేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ కుక్కర్లో పప్పు ఉడికేటప్పుడు పసుపు వేసాను కాబట్టి ఇంకొద్దిగా పసుపు, 1 స్పూన్ అంత ధనియాల పొడి, మనకు రుచికి సరిపడా అయితే కారం కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత ఏంటంటే నేను ఈ విధంగా వేసుకున్న తర్వాత 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. నేను ఇంకా మసాలా కారం కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. అది సాంబార్లోకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది, కొన్ని కర్రీస్లోకి అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా సాంబార్ మసాలా కాకుండా ఈ విధంగా మసాలా కారం కొద్దిగా వేసుకుంటే కూడా చాలన్నమాట. తర్వాత లిటిల్ బిట్ అయితే షుగర్ వేసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరైతే బెల్లం ముక్క అయినా వేసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా పప్పు అయితే బాగా రుద్దేసి పెట్టుకున్నాను కదా, అది కూడా పోసేసాను. తర్వాత ఉడికించి పెట్టుకున్న మునక్కాయలు కూడా వేసేసుకున్న తర్వాత చింతపులుసు నేను సరిపడినంత అయితే ఆల్రెడీ అందులో వేసేసుకున్నాను కాబట్టి సరిపడినట్లయితే నేను నానబెట్టి పెట్టుకున్నాను కదా చింతపండు, అది ఇంకొద్దిగా కూడా వేసేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. తర్వాత అయితే నంచుకోవడానికైతే పాపడైతే వేసేసాను. ఈ విధంగా అప్పలాలు వేసాను. తర్వాత ఇవి ఉంటాయి కదండి, ఏమంటారు రెక్టాంగిల్ షేప్లో, వాటిని కూడా వేసేసి మా లంచ్ అయితే అయిపోయిందనమాట. తర్వాత చేసేసి పెట్టాను, అంటే తినలేదనుకోండి, తయారు చేసి పెట్టాను. ఇంకా మా ఆయన డ్యూటీ నుంచి అయితే రాలేదు. మా పాప కూడా రావడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు వంట కంప్లీట్ చేసేసుకున్న తర్వాత కిచెన్ అంతా క్లీన్ అయిపోయిందనమాట. సింక్లో గిన్నెలు కడిగేసాను, అంతా అయిపోయింది. తర్వాత తీసుకొచ్చుకున్న కూరగాయలు అయితే సర్దేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి నేను కూరగాయలు ఏం తెచ్చాను, 2 జామకాయలు తీసుకున్నాను అనమాట. తర్వాత అయితే అరటిపండ్లు, జామ పండ్లు 2 తీసుకున్నానండి పండ్లలో అయితే. తర్వాత కూరగాయలు వచ్చేసి వంకాయలు తీసుకున్నాను, కాకరకాయ తీసుకున్నాను. కాకరకాయ అంటే ఫ్రై కోసం అయితే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ అయితే వంకాయలు అయితే పులగూర కోసం తీసుకున్నాను. బెండకాయలు వచ్చి నార్మల్గా తీసుకున్నానులేండి. ఇంకా క్యారెట్ అనేది నాకు బ్రేక్ఫాస్ట్లోకి అందు నేను ఎక్కువగా యూజ్ చేస్తుంటాను కాబట్టి క్యారెట్ కూడా తీసుకున్నాను. తర్వాత అయితే ఉల్లగడ్డలు తీసుకున్నాను. తర్వాత ఎర్రగడ్డలు కూడా తీసేసుకున్నాను.
నాకు ఒక్క మైనస్ పాయింట్ అనాలా ప్లస్ పాయింట్ అనాలా తెలియదు, కానీ నేను ఎప్పుడు కూరగాయల షాప్కి వెళ్ళినా కానీ ఫస్ట్ అయితే ఎర్రగడ్డలు అయితే ఏరుకుంటానమాట. అంటే ఏరుకుంటానంటే చాలా ఇష్టం నాకు. ఒక హాఫ్ కిలో అయినా సరే, కిలో అయినా సరే నేను కంపల్సరీ తెచ్చుకుంటాను. ఈరోజు అయితే ఇంట్లో నిండుకుంటున్నాయి, ఎర్రగడ్డలు కొద్దిగా ఉన్నాయి కాబట్టి ఎర్రగడ్డలు అయితే ఒక 2.5 కిలో అయితే తెచ్చేసుకున్నాను. కూరగాయలు అయితే చాలా ఫ్రెష్గానే దొరికాయండి. వంకాయలు, బెండకాయలు, ఇంకా కాకరకాయ తీసుకున్నాను కదా, ఉల్లగడ్డలు, క్యారెట్, ఎర్రగడ్డలు అయితే కొన్నాను. ఈరోజు అయితే నా కూరగాయల షాపింగ్ అయితే ఇదన్నమాట. ఫ్రెష్గా కొద్దిగా తీసుకున్న, ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చిందా అండి? ఇంకొక విషయం ఏంటంటే ఇలా అరటిపండ్లు అయితే ఇలా ఎలాడదీస్తానమాట షాప్లో లాగా. ఇలా చేయడం వల్ల ఏంటంటే అరటిపండ్లు అనేవి పాడవ్వండి. అడుగు అయితే మామూలుగా మనము బుట్టలో పెట్టామనుకో అనిపోతాయి కదా, ఇలా ఎలాడదీస్తే చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి ఎన్ని రోజులైనా కానీ. ఇదండి ఈరోజు వీడియో. నచ్చిందా అండి? నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, మీరు వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ అనేది కొంచెం గ్రో అవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.